సమాజంలో కుటుంబాలకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని మనశ్శాంతి లభించాలని ప్రత్యేక పూజలు యజ్ఞం కార్యక్రమాలు నిర్వహించినట్లు శ్రీ గురుపీఠం ట్రస్ట్ చైర్మన్ జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్ తెలిపారు. మెదక్ జిల్లాలోని శివంపేట మండలం గూడూరు గ్రామంలో తమ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దత్తాత్రేయ మరియు సాయినాథ దేవాలయాల ప్రాంగణంలో ప్రత్యేక పూజలు యజ్ఞం నిర్వహించిన అనంతరం మాట్లాడుతూ దత్తాత్రేయుల వారు గురువులకే గురువులని, మనందరి పూజలు అందుకుంటున్న దేవుళ్లకు కూడా గురువులే మార్గదర్శకులని అన్నారు. ఒక గురువును సేవిస్తే అందరి దేవతలను సేవించిన సమానం కాగలదన్నారు. భగవంతుని చివరి అవతారమే సాయినాథ అవతారమని ఆయన తెలుపుతూ కోరిన కోరికలు తీర్చే సాయినాథుని కృపకు పాత్రులు అయ్యేందుకు అందరం ప్రయత్నించారు. తర్వాత మాట్లాడిన బ్రహ్మజ్ఞానులు, వేద విద్య పురోహితులు వామన శర్మ మాట్లాడుతూ త్వరలో జరగబోవు విగ్రహాల ప్రతిష్టకు ముందు ఆలంబనగా ప్రారంభమైన ఈ పూజలు యజ్ఞాలు ప్రతి 15 రోజులకు ఒకసారి నిర్వహించనున్నామని, భక్తులందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని తమ పూజల్లో కోరుతున్నామని ఆయన తెలిపారు. భవిష్యత్తులో గురుపీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో జరగనున్న పూజలు యజ్ఞాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దత్తాత్రేయుల వారి సాయినాథ్ మహారాజుల ఆశీర్వాదాలకు పాత్రుడు కావాలని కోరారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, భక్తులు పబ్బా రమేష్, మాజీ జడ్పీటీసీ మహేష్, తామా సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ కొండల్ తదితరులు పూజలు యజ్ఞంలలో పాల్గొని భగవంతుడి కృపకు పాత్రుడయ్యారు. నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిదే స్మృతింతే దేహి మాం రక్ష భక్తింతే దేహి మాం దృఢాం జటాధరం పాండురంగం శూలహస్తం కృపారిదం సర్వజాడ్యహరం వందే విశ్వదత్తం జగద్గురుం సదా నింబ వృక్షస్య మూలాదివాసాత్ ఉదాస్రావినం తిక్తమప్యప్రియంతం తరం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. దేవుడికి ఈరోజు అష్టమి తిథి పురస్కరించుకుని శ్రీ దత్తాత్రేయ మహాస్వామి మరియు శ్రీ షిరిడి సాయిబాబా వారి మూలమంత్రతో ఇక్కడ అభిషేక అర్చన అనంతరం ఇక్కడ హవనం జరిపించడం జరిగింది. హవనంలో గాయత్రి సహిత మన్య సూక్త, శ్రీ సూక్త, పురుష సూక్త సహితంగా ఇక్కడ హవనం చేయడము, దత్తాత్రేయ మూలమంత్రము 108 సార్లు 3 సార్లు ఇక్కడ హవనం చేయడము, జపించుకుంటూ హవనం చేయడము, అదేవిధంగా సాయినాథ్ మూలమంత్రం కూడా ప్రతిసారి 108 సార్లు ఆ విధంగా 3 రౌండ్లు చేయడం జరిగింది. ఇది ఇక్కడ సమస్త లోకానికి, సమస్త ప్రజలకు సుఖశాంతులు లభించాలని, వారికి ఉన్న కష్టాలని తొలగాలని, ప్రతి ఒక్కరికి మనశ్శాంతి లభించాలని, ఆయురారోగ్యాలు లభించాలని ఉద్దేశంతో ఇక్కడ శ్రీ గురుపీఠం గురువులు దత్తాత్రేయ వారు గురువులందరికీ కూడా గురువులు. దత్తాత్రేయ అవతారానికి ముగింపు లేదు. అన్ని అవతారాలకు ముగింపు ఉన్నా దత్తాత్రేయ అవతారానికి ముగింపు లేదు. ఈ మన దేవుళ్ళు అవతరించిన దేవుళ్ళకు అందరూ కూడా గురువులే మార్గదర్శకులు. మీరు రామావతారం నుండి తీసుకుంటే శ్రీరామునికైనా తర్వాత శ్రీకృష్ణునికైనా గురువులే మార్గదర్శకులు. అందుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అన్నారు. గురువు అందరికన్నా గొప్పవారు. ఒక గురువును సేవిస్తే మనము అందరి దేవతలను సేవించడంతో సమానం. ఇందులో మా అందరి గురువులు కూడా దత్తాత్రేయ గురువుల్లో 3 కలిసి ఉన్నారు. బ్రహ్మ విష్ణువు మహేశ్వరులు, సృష్టి స్థితి లయకారకులు. వీరితో పాటు మళ్ళా అమ్మవారు కూడా ఉంటారు. 3 అమ్మలు కూడా ఈ స్వరూపంలో కలిసి ఉంటారు. కాబట్టి ఒక్క దత్తాత్రేయ స్వామిని కొలిస్తే మనము అందరి దేవతలను కొలిచిన దాంతో సమానం. అదేవిధంగా సాయినాథుల వారు దత్త పరంపరలో దత్తాత్రేయ స్వామి తర్వాత కలియుగం కన్నా ముందు ద్వాపర యుగంలో 17 అవతారాలు ఉండేటి. ఒక్కొక్క అవతారాన్ని కూడా దత్తాత్రేయ స్వామి గారు డిక్లేర్ చేశారు. ఆ 17 అవతారాలు ఉన్నాయి. ఇది కేవలం దత్తాత్రేయ స్వామి దేవాలయం మాత్రమే కాదు, ఇక్కడ దత్త పంచాయత దేవాలయం ఏర్పరిచాము. అదే దత్తాత్రేయ స్వామి
కలియుగ ముందున్న 16 అవతారాలు, షోడశ అవతారాలు అంటారు. షోడశ అవతారాలు కాకుండా ఇక్కడ దత్త పంచాయతం అని భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ దేవాలయం నిర్మించడం జరుగుతుంది. ఈ దేవాలయంలో ముఖ్యంగా మొట్టమొదటి అవతారం దత్తాత్రేయ అవతారము శ్రీపాద వల్లభులు గారు. పిఠాపురంలో శ్రీపాద వల్లభులు గారు అక్కడ జన్మించారు. తర్వాత వారు ఇక్కడ గురుపురంకు శ్రీగురుపురంలో తపస్సు చేసి తర్వాత శ్రీశైలంలో వారు అంతలీనమైనట్టుగా ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. అదేవిధంగా వారి తర్వాత నృసింహ సరస్వతి గారు మహారాష్ట్రలో, వారి తర్వాత మన మాణిక్య ప్రభు గారు, ఆ తర్వాత అక్కలకోట స్వామివారు. అక్కలకోట స్వామివారి పరంపరనే శ్రీ సాయినాథుల వారు అని మనకు చరిత్రలు, గురు చరిత్ర, తర్వాత మన దత్తపురాణము ఇందులో క్లుప్తంగా విశదీకరించబడింది. కాబట్టి సాయినాథుల వారు దత్తాత్రేయ అవతారం, దత్త పరంపర. కాబట్టి ఇక్కడ మనకు ఈ దత్తాత్రేయ పంచాయతీతో పాటు సాయినాథుని దేవాలయం కూడా నిర్మించడం జరుగుతుంది. ఈ దేవాలయాల స్థాపన ముఖ్య ఉద్దేశము ఇక్కడ మన ప్రాంతానికి ఆధ్యాత్మిక శోభను కలిగించి, ముఖ్యంగా యువకులు, విద్యార్థులకు జ్ఞానోదయాన్ని కలిగించి భవిష్యత్తులో క్రమశిక్షణతో సక్రమైన మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. ఇక ముందు అతి త్వరలో ప్రతిష్టా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నిరంతరంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఇక్కడ హోమ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి అనుకుంటున్నాము. ఈరోజు ప్రారంభించాము, ఇది నిరంతరంగా కొనసాగుతుంది. ఇక్కడనే ఈరోజు మొట్టమొదటిసారిగా ఇక్కడ మన వంశీకృష్ణ గారు అక్కడ హైదరాబాద్లో మన ఇంటి పురోహితులు, ఇక్కడ మీకు తెలుసు మా ఇంటి పురోహితులు, మాకు సన్నిధులు, మా కుటుంబ సభ్యులు వామశర్మ గారు కూడా వచ్చారు. ఈ విధంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇది నిరంతరంగా కొనసాగుతుందని తెలియజేస్తూ జై గురుదత్త. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మా ప్రాంతమంతా కూడా కొన్ని సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి ఆధ్యాత్మికత చింతన కానీ ఆధ్యాత్మికత భావన కానీ లేనటువంటి ప్రాంతం. దానికి కారణాలు అనేకం. నిజాం యొక్క పరిపాలన కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి నిరక్షరాస్యత కావచ్చు, వీటన్నిటి ద్వారా. కానీ మా ప్రాంతంలో మా అన్న సోదర సమానులు శ్రీ జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్ గారు ఈ మహాగురుపీఠాన్ని స్థాపించడం ఈ ప్రాంతవాసులు మేము చేసుకున్నటువంటి పెద్ద అదృష్టం. వారు ఇక్కడ దత్తాత్రేయ పంచాయతీల సహిత శ్రీ షిరిడి సాయినాథేశ్వరుని కూడా ప్రతిష్ఠించాలనేటువంటి సంకల్పం, వారి సంకల్పం నెరవేరడానికి ఆ దత్తాత్రేయుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఖచ్చితమైనటువంటి కారణం. ఎందుకంటే దత్త శబ్దంలోనే దత్తము అంటే ఇవ్వుము అని అర్థం. కాబట్టి దత్తాత్రేయుడికి నమస్కారం చేస్తే ఏది ఆయన ఇవ్వకుండా ఉండడు. దత్తాత్రేయుడికే సార్ నమస్కారం చేసి ఉంటాడు. అందుకోసమే వారికి ఈ శక్తిని ఇచ్చి ఈ ప్రాంతం అంతా కూడా ఇటువంటి శోభను సంతరించుకున్నందుకు మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా త్వరలో జరగబోయేటువంటి ప్రతిష్టా కార్యక్రమానికి ముందుగా ఆలంబన కోసమని ఈరోజు ఈ గురుపీఠంలో శ్రీ షిరిడి సాయినాథుని, దత్తాత్రేయుని, శ్రీ అలవేలుమంగ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరుడికి, తర్వాత శ్రీ భవానీ శంకరుడికి అభిషేకాది కార్యక్రమాలు చేసి షోడశోపచార పూజలు చేసిన తర్వాత ఈరోజు మన్యుసూక్త హవనము మరియు పురసూక్త హవనము, శ్రీ సూక్త హోమము, తర్వాత ముఖ్యంగా ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండాలని చెప్పి అథర్వణ వేదంలో చెప్పినటువంటి గణపతి అథర్వ శీర్షము, దాన్నే గణపతి ఉపనిషత్తు అంటారు. దానితో విశేషంగా హోమ కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతేకాకుండా దత్తాత్రేయ మూలమంత్రము త్రిశతి అంటే 300 సార్లు, మరియు సాయిబాబా గారి మూలమంత్రము త్రిశతిగా అంటే 300 సార్లు హోమ కార్యక్రమాన్ని చేసి పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేయడం దిగ్విజయంగా చేయడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి అందరికి కూడా ఆ భగవంతుడు సాయినాథుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ యజ్ఞ కార్యక్రమం ప్రతి 15 రోజులకోసారి చేస్తామని చెప్పి మా శివకుమార్ సార్ గారు చెప్తున్నారు. కాబట్టి అధిక సంఖ్యలో ఈ ప్రాంత భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఒక భక్తుడిగా నేను కూడా కోరుతున్నాను. గణపతి ఉపనిషత్తు కూడా అంటారు.
దీనికి సంబంధించి ఉపనిషత్తు అంతా అయిన తర్వాత మనకి ఈ అధర్వ శీర్షం యొక్క ఫలశ్రుతి అంటే ఇది చేయడం ద్వారా ఏం జరుగుతుందని చెప్తారు. దాంట్లో మీరు చేసుకున్నటువంటి దానికి ఆ ఒక్క వాక్యమే చెప్పుకొని మనం స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే మధ్యాహ్నం అయిపోతుంది కాబట్టి. యో రాజై యజతి స యశోవాన్ భవతి అంటే రాజములు అంటే పేరాల్సి కాబట్టి వాటితోటి ఎవరైతే యజతి హోమం చేస్తున్నారో వారు యశోవాన్ భవతి అంటే ఏంటంటే ఏ రంగంలో అయినా వారికి ఉన్నతమైనటువంటి స్థానం లభిస్తుంది అని మనకి ఇది ఇత్యధర్వణ వాక్యం అధర్వణ వేదంలో చెప్పబడింది. అది గణపతి అధర్వ శీర్షం కాబట్టి మీరు శ్రద్ధగా అవి వేస్తూ ఉండండి. మేము మూలమంత్రాన్ని చెప్తే ఓం ముదాకరత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం అనాజకైకనాజకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం భద్రం కంఠేభిష్ణయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః స్పృష్టవాగుంసస్తనోభిః వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా శ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టవేణిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం గం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం స్వాహా. ఓం ఋతం వచ్మి సత్యం వచ్మి స్వాహా. ఓం అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవానూజానమవశిష్యం అవపశ్చాత్తాద్ అవపురస్తాద్ అవోత్తరాత్తాద్ అవదక్షిణాత్తాద్ అవజోర్ధ్వాత్తాద్ అవాధరాత్తాద్ సర్వతో మాం పాహి పాహి సమంతాత్ స్వాహా. ఓం త్వం వాङ्मयस्त्वं చిన్మయః హతి స్వాహా. ఓం ఏతావానస్య మహిమా అదోజ్యాయాగుశ్చ పూరుషః పాదోశ్చ విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దేవి స్వాహా. త్రిపాదోర్ధౌతే పురుషః పాదోస్యేహ భవాన్ పునః తతో విశ్వం యత్రామదో సాధనానధనే అభిస్వాహా. తస్మాత్ విరాజాయత విరాజో అధిపూరుషః సజాతో అచ్చరిచ్చత పశ్చాత్ భూమిమథో పురస్వాహా. యత్పురుషేణ హవిషా దేవాయత్మదన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మ యుద్ధశరద్భవిస్వాహా. సప్తాస్యాసన్ పరిధయః త్రిసప్తసమిధః కృతాః దేవాని జగ్యంతన్వానాః అవధ్రం పురుషం వశం స్వాహా. సంయజ్ఞం బర్హిసి ప్రోక్షన్నో పురుషం జాతమకృతః తేన దేవా యజంత సాధ్యార్షయస్తే స్వాహా. శ్రీయాయ నమః స్వాహా. ఓం రామ దత్తాత్రేయాయ 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 నమః స్వాహా. ఓం రామ ఓం శ్రీ సాయినాథాయ నమః స్వాహా. 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 ఓం శ్రీ సాయినాథాయ నమః స్వాహా.
ఓం శ్రీ సాయినాథాయ నమః స్వాహ 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 ఓం నమః దేవసప్రాసావే అద్య పూర్వోక్తే విశేషితాయాం చుద సంకల్పిత ప్రాశ్చితార్థం ప్రాశ్చితావనం చ కరిష్యే ఓం సాయంత్రం వరకు ఓం స్వాహ అగ్నే నమః ఓం స్వాహ వాయుం నమః స్వాహ సూర్యాయ నమః ఓం స్వాహ చిత్తం స్వాహ చిత్తాయ నమః ఆగోత స్వాహ నమః విజ్ఞానం స్వాహ జ్ఞానాయ నమః మనస్య స్వాహ మనసే నమః శకరే స్వాహ చక్రయామి దర్శస్మరణం పూర్ణమాస స్వాహ పూర్ణమాసాయ స్వాహ సదాయ ప్రజాతి మనసాధ్యాయన్నో ఓం మనాదేవిధో అగ్నే అగ్నైర్నమః పురుషసంహితో యజ్ఞో యజ్ఞః పురుషసంహితః అగ్నే స్వే త్వం హిరేఖైతాధకు స్వాహ అగ్నైర్నమః దేవాగుం ప్రవృతో యజాతి స్వాహ మీకు అర్థమైపోతుంది చదువు ఓం పునస్త్వాదిత్యా రుద్రావసవస్తమింధతాం పునర్బ్రహ్మాణో వసునీధయజ్ఞైః ఘృతేన త్వం తనువో వర్ధయస్వ సత్యాః సంతు యజమానస్య కామాః స్వాహ అగ్నయే వసునీధాయేదం నమః ఓం భూస్వాహ ఓం భువస్వాహ ఓం సువస్వాహ ఓం భూర్భువస్సువస్సువాహ హరితేన్వమగ్గుస్థాః అనుమతేన్వమగ్గుస్థాః సరస్వతేన్వమగ్గుస్థాః దేవ సవితామి అయ్యా మళ్ళీ ఒకసారి ఆచరణ మీరు చేయండి వారు అనేన కృత గణపత్య సర్వశీర్ష మన్యు సూక్త పురుష సూక్త శ్రీ సూక్త దత్తాత్రేయ మూలమంత్ర సాయినాథేశ్వర స్వామి దేవత మూలమంత్ర హవనాంగ పూర్ణాహుతిం హోష్యే పూర్ణాహుతి ద్రవ్య దేవతాభ్యో నమః లం పృథ్వీ తత్వాత్మకారే గంధం సమర్పయామి హమ్మాకాశత్వాత్మకారే పుష్పం సమర్పయామి యం వాయు తత్వాత్మకారే ధూమాఘ్రాపయామి రం తైరస్తత్వాత్మకారే దీపం దర్శయామి వం అమృతత్వాత్మకారే అమృత నైవేద్యం సమర్పయామి సం సర్వోపచార పూజార్థం అక్షతాన్ సమర్పయామి. ఇక్కడనే పొగ ఎక్కువ వస్తుంది రావని ఒక్కటే నిమిషమా అంతే అంతే. హోమద్రవ్యాణి పాత్రే నిధాయ ఇక్కడ ద్వాదశ గృహేతే రాజ్యేన సృజం పూరయిత్వా ఏకం ద్వే త్రీణి చత్వారి పంచాశత్ సప్త అష్టౌ నవ దశ ఏకాదశ ద్వాదశ ప్రాన్ముఖః ఓం సప్తతే అగ్నే సమిధః సప్త జిహ్వా సప్త ఋషయః సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్వా యజంతే సప్తయోనిరాపురణస్వ ఘృతేన స్వాహా అగ్నే సప్తహోత్రైదం నమః. పసుపు అక్కడ ఇక్కడ పెట్టిందండి ప్లేట్ అది ఏమేమి ఉన్నాయి చూడండి. పసుపు అన్ని కుంకుమలు ఉన్నాయి.
దీంట్లో జాజాహేతిం పరిబాధమానః హస్తఘ్నో విశ్వావజినాని విద్వాన్ పుమాన్ పుమాగం సంపరిపాతు విశ్వతస్వాహ. అదే కండి విశ్వతస్వాహ. ఓం సుమంగ కొన్ని పూలు కూడా పెట్టండి. ఓం సుమంగళీర్యం వధూరివాగుం సమేత పశ్యత సౌభాగ్యవస్తే ధత్వాయాధాస్తం వివరేత స్వాహ. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ చంద్రబాబా పుష్పవాన్ ప్రజావాన్ భవతి స్వాహ. అగ్రే సప్తహోత్రై ఓం పూర్ణాహుతిముత్తమాన్ జహోతి సర్వం వై పూర్ణాహుతిః సథోమేయం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతి. మొత్తం వస్తే పూర్ణాహుతి ముహూర్త సమూహూర్త అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. అనే మీరు వస్తారు వస్తారా? మీరు వచ్చి ఇట్లా ఇది వచ్చి వస్తే ఓం అయిన తర్వాత ఓం వసోర్ధార ఓం ఏకాదశమే తిస్రస్తమే పంచదమే సప్తమే నవదమే ఏకాదశమే త్రయోదశమే పంచదశమే సప్తదశమే నవదశమే ఏకవింశతిష్టమే పంచవింశతిష్టమే సప్తవింశతిష్టమే నవవింశతిష్టమే ఏకత్రివింశతిష్టమే చతుస్త్రమే చౌదమే ద్వాదశమే షోడశమే వింశతిష్టమే చతుర్వింశతిష్టమే స్థావింశతమే త్రివింశతమే చత్వారివింశతమే చతుశ్చత్వారివింశతమే స్థాచత్వారివింశతమే ద్వాదశప్రసవశ్చ విదశ్చక్రతశ్చ సుమశ్చ మూర్ధాజయశ్చాంజాయనశ్చాంజశ్చ భువనశ్చ భువనశ్చాధిపతిశ్చ స్వాహా. విఘ్నేశ్వర భగవాన్ ఓం విడాదేవహోర్యజ్ఞనీర్బృహస్పతిరుక్త మదాని సగుంసిద్విశ్వే దేవాస్తోక్తమాదః పృథివీ మాతర్మామాహికుంతైర్మధుమనిష్టే మధుజనిష్టే మధువక్ష్యామి మధువదిష్యామి మధుమతీం దేవేభ్యో వాచముద్యాతగుంసిశ్రోధేన్యాం మనుష్యేభ్యస్తమ్మ దేవా అవంతుశోభాయై వితరోను మదంతు. ఓం శాంతి శాంతి శాంతిః. విఘ్నేశ్వరాయ నమః. ఆత్మా పాపసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సల అన్యః శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావే రక్ష రక్ష హుతాశన. మధ్యాహ్నం హారతిస్తారు మధ్యాహ్నం హారతిస్తారు స్టార్ట్ చేస్తుంటారు ఇప్పుడే ఇస్తారంటే స్టార్ట్ చేస్తున్నారు. మళ్ళీసారి డిస్క్లోజర్ అందరికి
పెద్ద ఫోన్ ఉంది, పెద్ద లెక్క మీది. మంచి ఫోన్ ఉంది. తీస్తే నేను ఇంటికి పోతాను. ఏం విషయం ఉంది? లోపల నీవే అంతయు నీవే జగమంతయు నీవే అంతపిండ బ్రహ్మాండములో అంతపిండ బ్రహ్మాండములో ఉన్నది సినిమా అందరిలో వెలుగుచును అందరిలో వెలుగుచును ఆత్మవు నీవే పరమాత్మవు నీవే గురుదేవా గురుదేవా బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు कर्पूर मंगल महानीराज अंदर्शयामि नीराजनानंदरं श्रद्धांजलिं समर्पयामि नमस्करोमि रक्षां धारयामि। जय श्री समर्थ सद्गुरु मंत्रपुष्पम् ओम राजाधिराजाय प्रसह्यताहिने नमो वैष्णवे श्रवणाय कुर्महे सवितामन्त्रपाय ईश्वरो श्रवणाय दातु महाराजाय नमः। ओम स्वस्ति साम्राज्यं भोज्यं साम्राज्यं राज्यं पारमेश्वरं राज्यं అది చేసేనా विष्णवे स्वाहा नित्यान स्वाहा प्रतिष्ठाय स्वाहा नारायणाय वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् विष्णुमस्ति धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ओम निराकार
దర్పణం దర్శయామి సమస్త రాజోపచార శక్తిపచార భక్తిపచార పూజాం సమర్పయామి ఎస్ఎస్ స్మృత్యాజనామోపచారః పూజాగ్ర్యామి శూలం సంపూర్ణతాం యామి మంత్రహీనం మంత్రహీనం భక్తిహీనం సాక్షిస్వర యత్పూరితమయ దేవా పరిపూర్ణం తదస్తు మే నామకృత అష్టమే యుక్త శ్రీ సాయినాథేశ్వర శ్రీ దత్తాత్రేయ శ్రీ వెంకటేశ్వర శ్రీ భవానీ శంకర శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మదేవత కృత షోడశోపచార ప్రియ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. ఇంకోటి వస్తుంది వెంకట వస్తుంది ఇంకోటి ఇంకేం బాబా దగ్గర సాయిబాబా తత్వము దత్తాని తత్వము దక్షిణ ముఖ్యం. ఎందుకంటే దక్షిణ ఇవ్వడానికి గురించి అంటాడు. వాస్తవం దక్షిణ తీసుకోవడం అంటే మీకు మొక్కలు దాటడం పట్టుబట్టింది. మీకు యక్షప్రశ్న తెలుసు కదా. ధర్మరాజు వాళ్ళ తమ్ములందరూ చనిపోతుంది. ధర్మరాజు శివుని వెళ్తే యక్షుడు వేస్తాడు యక్షప్రశ్న. ఇప్పుడు యక్షుడు వేస్తున్న ధర్మరాజు చేసిన పూజ యజ్ఞము ఇవన్నీ అంటే ధర్మరాజు చెప్పిన సమాధానం మృతో యజ్ఞ అదక్షిణ. దక్షిణ లేకుండా చేసే ఏ పూజ కూడా ఫలితాన్ని సమాధానం కదా. నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయారిదే స్మృతింతే దేహి మాం రక్ష భక్తింతే దేహి మాం దృఢాం. జటాధరం పాండురంగం శూలహస్తం కృపారిదం సర్వజాడ్యహరం వందే విశ్వదత్తం జగద్గురుం. సదా నింబ వృక్షస్య మూలాదివాసాత్ ఉదాసావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. దేవుడికి ఈరోజు అష్టమి తిథి పురస్కరించుకుని శ్రీ దత్తాత్రేయ మహాస్వామి మరియు శ్రీ షిరిడి సాయిబాబా వారి మూలమంత్రతో ఇక్కడ అభిషేక అర్చన అనంతరం ఇక్కడ హవనం జరిపించడం జరిగింది. హవనంలో గాయత్రి సహిత మన్య సూక్త, శ్రీ సూక్త, పురుష సూక్త సహితంగా ఇక్కడ హవనం చేయడము, దత్తాత్రేయ మూల మంత్రము 108 సార్లు 3 సార్లు ఇక్కడ హవనం చేయడము, జపించుకుంటూ హవనం చేయడం. అదేవిధంగా సాయినాథ్ మూలమంత్రం కూడా ప్రతిసారి 108 సార్లు ఆ విధంగా 3 రౌండ్లు చేయడం జరిగింది. ఇది ఇక్కడ సమస్త లోకానికి, సమస్త ప్రజలకు సుఖశాంతులు లభించాలని, వారికి ఉన్న కష్టాలని తొలగాలని, ప్రతి ఒక్కరికి మనశ్శాంతి లభించాలని, ఆయురారోగ్యాలు లభించాలని ఉద్దేశంతో ఇక్కడ శ్రీ గురుపీఠం గురువులు దత్తాత్రేయ వారు, గురువులందరికీ కూడా గురువులు. దత్తాత్రేయ అవతారానికి ముగింపు లేదు. అన్ని అవతారాలకు ముగింపు ఉన్నా దత్తాత్రేయ అవతారానికి ముగింపు లేదు. ఈ మన దేవుళ్ళు అవతరించిన దేవుళ్లకు అందరూ కూడా గురువులే మార్గదర్శకులు. మీరు రామావతారం నుండి తీసుకుంటే శ్రీరామునికైనా తర్వాత శ్రీకృష్ణునికైనా గురువులే మార్గదర్శకులు. అందుకనే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అన్నారు. గురువు అందరికన్నా గొప్పవారు. ఒక గురువును సేవిస్తే మనము అందరి దేవతలను సేవించడంతో సమానం. ఇందులో మా అందరి గురువులు కూడా, దత్తాత్రేయ గురువుల్లో 3 కలిసి ఉన్నారు. బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు, సృష్టి స్థితి లయకారకులు. వీరితో పాటు మళ్ళా అమ్మవారు కూడా ఉంటారు. 3 అమ్మలు కూడా ఈ స్వరూపంలో కలిసి ఉంటారు. కాబట్టి ఒక్క దత్తాత్రేయ స్వామిని కొలిస్తే మనము అందరి దేవతలను కొలిచిన దాంతో సమానం. అదేవిధంగా సాయినాథుల వారు దత్త పరంపరలో దత్తాత్రేయ స్వామి తర్వాత కలియుగం కన్నా ముందు
ద్వాపర యుగంలో 17 అవతారాలు ఉండేటి. ఒక్కొక్క అవతారాన్ని కూడా దత్తాత్రేయ స్వామి గారు డిక్లేర్ చేశారు. ఆ 17 అవతారాలు ఉన్నాయి. ఇది కేవలం దత్తాత్రేయ స్వామి దేవాలయం మాత్రమే కాదు, ఇక్కడ దత్త పంచాయత దేవాలయం ఏర్పరిచాము. అదే దత్తాత్రేయ స్వామి కలియుగం ముందున్న 16 అవతారాలు, షోడశ అవతారాలు అంటారు. షోడశ అవతారాలు కాకుండా ఇక్కడ దత్త పంచాయతం అని భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ దేవాలయం నిర్మించడం జరుగుతుంది. ఈ దేవాలయంలో ముఖ్యంగా మొట్టమొదటి అవతారం దత్తాత్రేయ అవతారము శ్రీపాద వల్లభులు గారు. పిఠాపురంలో శ్రీపాద వల్లభులు గారు అక్కడ జన్మించారు. తర్వాత వారు ఇక్కడ కురుపురంకు శ్రీకురుపురంలో తపస్సు చేసి తర్వాత శ్రీశైలంలో వారు అంతర్లీనమైనట్టుగా ఆధారాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. అదేవిధంగా వారి తర్వాత నృసింహ సరస్వతి గారు మహారాష్ట్రలో, వారి తర్వాత మన మాణిక్య ప్రభు గారు, ఆ తర్వాత అక్కలకోట స్వామి వారు. అక్కలకోట స్వామి వారి పరంపరనే శ్రీ సాయినాథుల వారు అని మనకు చరిత్రలు, గురు చరిత్ర, తర్వాత మన దత్తపురాణము ఇందులో క్లుప్తంగా విశదీకరించబడింది. కాబట్టి సాయినాథుల వారు దత్తాత్రేయ అవతారం, దత్త పరంపర. కాబట్టి ఇక్కడ మనకు ఈ దత్తాత్రేయ పంచాయతీతో పాటు సాయినాథుని దేవాలయం కూడా నిర్మించడం జరుగుతుంది. ఈ దేవాలయాల స్థాపన ముఖ్య ఉద్దేశము ఇక్కడ మన ప్రాంతానికి ఆధ్యాత్మిక శోభను కలిగించి, ముఖ్యంగా యువకులు, విద్యార్థులకు జ్ఞానోదయాన్ని కలిగించి భవిష్యత్తులో క్రమశిక్షణతో సక్రమైన మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో స్థాపించడం జరిగింది. ఇక ముందు అతి త్వరలో ప్రతిష్టా కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడు నిరంతరంగా ప్రతి 15 రోజులకు ఒకసారి ఇక్కడ హోమ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి అనుకుంటున్నాము. ఈ రోజు ప్రారంభించాము, ఇది నిరంతరంగా కొనసాగుతుంది. ఇక్కడనే ఈరోజు మొట్టమొదటిసారిగా ఇక్కడ మన వంశీకృష్ణ గారు అక్కడ హైదరాబాద్లో మన ఇంటి పురోహితులు, ఇక్కడ మీకు తెలుసు మా ఇంటి పురోహితులు, మాకు సన్నిధులు, మా కుటుంబ సభ్యులు రామేశ్వర శర్మ గారు కూడా వచ్చారు. ఈ విధంగా ఈ రోజు ప్రారంభించడం జరిగింది. ఇది నిరంతరంగా కొనసాగుతుందని తెలియజేస్తూ జై గురుదత్త. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మా ప్రాంతమంతా కూడా కొన్ని సంవత్సరాలుగా ఏ విధమైనటువంటి ఆధ్యాత్మికత చింతన కానీ, ఆధ్యాత్మికత భావన కానీ లేనటువంటి ప్రాంతం. దానికి కారణాలు అనేకం. నిజాం యొక్క పరిపాలన కావచ్చు, ఆ తర్వాత వచ్చిన నిరక్షరాస్యత కావచ్చు, వీటన్నిటి ద్వారా. కానీ మా ప్రాంతంలో మా అన్న సోదర సమానులు శ్రీ జిన్నారం పెద్దగోని శివకుమార్ గౌడ్ గారు ఈ మహాగురుపీఠాన్ని స్థాపించడం ఈ ప్రాంతవాసులు మేము చేసుకున్నటువంటి పెద్ద అదృష్టం. వారు ఇక్కడ దత్తాత్రేయ పంచాయతీల సహిత శ్రీ షిరిడి సాయినాథేశ్వరుని కూడా ప్రతిష్ఠించాలనేటువంటి సంకల్పం, వారి సంకల్పం నెరవేరడానికి ఆ దత్తాత్రేయుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఖచ్చితమైనటువంటి కారణం. ఎందుకంటే దత్త శబ్దంలోనే దత్తము అంటే ఇవ్వము అని అర్థం. కాబట్టి దత్తాత్రేయుడికి నమస్కారం చేస్తే ఏది ఆయన ఇవ్వకుండా ఉండడు. దత్తాత్రేయుడికే సార్ నమస్కారం చేసి ఉంటాడు. అందుకోసమే వారికి ఈ శక్తిని ఇచ్చి ఈ ప్రాంతం కూడా ఇటువంటి శోభను సంతరించుకున్నందుకు మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా త్వరలో జరగబోయేటువంటి ప్రతిష్టా కార్యక్రమానికి ముందుగా ఆలంబన కోసమని ఈరోజు ఈ గురుపీఠంలో శ్రీ షిరిడి సాయినాథుని, దత్తాత్రేయుని, శ్రీ అలవేలుమంగ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరుడికి, తర్వాత శ్రీ భవానీ శంకరుడికి అభిషేకాది కార్యక్రమాలు చేసి షోడశోపచార పూజలు చేసిన తర్వాత ఈరోజు మన్యుసూక్త హవనము మరియు పురసూక్త హవనము, శ్రీ సూక్త హోమము, తర్వాత ముఖ్యంగా ఎలాంటి విఘ్నాలు రాకుండా ఉండాలని చెప్పి అథర్వణ వేదంలో చెప్పినటువంటి గణపతి అథర్వ శీర్షము, దాన్నే గణపతి ఉపనిషత్తు అంటారు. దానితో విశేషంగా హోమ కార్యక్రమాలు చేయడం జరిగింది. అంతేకాకుండా దత్తాత్రేయ మూలమంత్రము త్రిశతి అంటే 300 సార్లు, మరియు సాయిబాబా గారి మూలమంత్రము త్రిశతిగా అంటే 300 సార్లు హోమ కార్యక్రమాలు చేసి పూర్ణాహుతి కార్యక్రమాన్ని చేయడం దిగ్విజయంగా చేయడం జరిగింది. దీనికి విచ్చేసినటువంటి అందరికి కూడా ఆ భగవంతుడు సాయినాథుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు ప్రారంభమైనటువంటి ఈ
యజ్ఞ కార్యక్రమం ప్రతి 15 రోజులకోసారి చేస్తామని చెప్పి మా శివకుమార్ సార్ గారు చెప్తున్నారు. కాబట్టి అధిక సంఖ్యలో ఈ ప్రాంత భక్తులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఒక భక్తుడిగా నేను కూడా కోరుతున్నాను.